తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సీఎం కేసీఆర్ వ్యూహం ఆసక్తికరంగా మారింది. 2 సార్లు తనదైన స్ట్రాటజీలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో ఉన్నారు. పైగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత జరుగుతున్న ఎన్నికలివి. జాతీయ రాజకీయాలలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందో నిర్ణయించే ఎన్నికలు. తెలంగాణలో ఘన విజయం సాధిస్తేనే హస్తినాలో కీలక పాత్ర పోషించే పరిస్థితి ఉంటుంది. అందువల్ల కూడా అందరి దృష్టి కేసీఆర్ పైనే ఉంటుంది. ఎందుకంటే కేవలం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినంత మాత్రాన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించలేరన్న విషయం ఆయనకు తెలియనిది కాదు. అది కూడా ఏడాదిలోనే సాధ్యం కాదన్నది రాజకీయాలలో ఆరితేరిన కేసీఆర్ కు బాగా తెలుసు. అబ్రకదబ్రా అనగానే కేంద్రంలో ఒక్కసారిగా బీజేపీ పోయి బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఆయన చేతుల్లో మంత్రదండమేమీ లేదు. తెలంగాణలోనే తాము పార్టీ పెట్టిన 14 ఏళ్లకు గాని అధికారంలోకి రాలేదు. ఒక రాష్ట్రంలోనే తాను అనుకున్నది సాధ్యం కావడానికి 14 ఏళ్లు పడితే ఇక దేశంలో అధికారంలోకి రావడానికి ఇంకెంతకాలం పడుతుందో కేసీఆర్ కు తెలియదని అనుకోలేము. ఇక తెలంగాణ వచ్చే వరకు కూడా గులాబీ పార్టీ బలమైన పార్టీగా అవతరించలేదు. 2014 వరకు కూడా ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగలేదు. పొత్తులతోనే పోటీ చేసింది. అయినా కూడా తెలంగాణలో అతిపెద్ద పార్టీగా నిలవలేదు. 2004లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి 26 సీట్లు సాధించగా 2009లో టీడీపీతో కలిసి పోటీ చేస్తే కేవలం 10 సీట్లు మాత్రమే దక్కాయి. ఒక దశలో గులాబీ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. కానీ 2009 తర్వాత కొన్ని ఊహించని పరిణామాలు ఆ పార్టీకి కలిసి వచ్చాయి. దానిని కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాతే గులాబీ పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది. ఇక తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ కు వెళ్లడం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల తీరు ఒక్కొక్కటిగా గులాబీ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాయి. 2014 ఎన్నికలలో కూడా గులాబీ పార్టీ బోటాపోటీ మెజారిటీని మాత్రమే సాధించింది. అప్పట్లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 21, టీడీపీ 15, మజ్లిస్ 7, బీజేపీ 5 సీట్లు సాధించాయి. దీంతో బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. అప్పట్లో గులాబీ పార్టీ 34% ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ 25%, టీడీపీ 14%, బీజేపీ 7% ఓట్లు సాధించాయి. ఇక 2018 ఎన్నికలలో కేసీఆర్ కు తిరుగు లేకుండా పోయింది. కాంగ్రెస్, టీడీపీలు మరికొన్ని పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసినప్పటికీ బీఆర్ఎస్ దూకుడును అడ్డుకోలేకపోయారు. ఆ ఎన్నికలలో ఏకంగా 88 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కు 19 సీట్లు, టీడీపీకి 2 సీట్లు మాత్రమే దక్కాయి. మజ్లిస్ 7 సీట్లు గెలుచుకోగా బీజేపీ కేవలం ఒకే చోట మాత్రమే విజయం సాధించింది. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ ఏకంగా 47% ఓట్లు సాధించడం విశేషం. అంటే 2014 ఎన్నికల నాటికన్నా దాదాపు 13% ఓట్లు ఎక్కువ. ఎన్నికల తర్వాత కేసీఆర్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి కాంగ్రెస్ లోని పలువురు ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ విపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కూడా మరోసారి అదే దూకుడు ప్రదర్శించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకున్నట్లు కనిపించడంతో దానికి తగ్గట్టుగా వ్యూహ రచన చేస్తున్నారు. ముఖ్యంగా హస్తం 6 గ్యారంటీలను తిప్పికొట్టేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ రైతు ఎజెండాతో ముందుకు వెళుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం పలు పథకాలు అమలు చేస్తోంది. రైతు బంధు, రైతు బీమాలు దేశమంతటా చర్చానీయాంశంగా మారాయి. దీనికి తోడు మరికొన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి కూడా వినూత్న పథకాలను ప్రారంభించారు. వీటిని జనంలోకి తీసుకువెళుతున్నారు. తెలంగాణ ఎన్నికలతో పాటు కేసీఆర్ తన దీర్ఘకాల లక్ష్యం కోసం కూడా వ్యూహ రచన చేస్తారు. రాజకీయాలలో కేసీఆర్ ను మొదటి నుంచి గమనిస్తున్న వాళ్ళు ఆయన్ను తక్కువగా అంచనా వేయలేరు. తాను అనుకున్నది ఏదో ఒక రోజు సాధించే వరకు రకరకాల వ్యూహాలతో కేసీఆర్ ముందుకు వెళతారు. తాను ఒంటరిగా సాధించలేను అనుకుంటే ఎవరితోనైనా కలిసి వెళతారు. కాకుంటే తనకు అనుకూలమైన పరిస్థితి వచ్చే వరకు వేచి చూస్తారు. ఇప్పుడు కేసీఆర్ చేసేది అదే. 2024 లోక్సభ ఎన్నికల వరకు తాను ఒంటరిగా వెళుతున్నాననే సిగ్నల్ ఇస్తారు. ఆ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన యాక్షన్ ప్లాన్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే బీజేపీకి విపక్ష కూటమి ఇండియాకు సమదూరం పాటిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలలో విపక్షాలు గణనీయమైన సీట్లు సాధిస్తే కేసీఆర్ రంగంలోకి దిగుతారని అంటున్నారు. అప్పటి పరిస్థితిని బట్టి కేసీఆర్ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరితోనైనా కలిసేందుకు కేసీఆర్ వెనుకడుగు వేయరు. అప్పటి వరకు దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పే తన ధ్యేయమని చెబుతారు. దానికన్నా ముందు తెలంగాణలో హ్యాట్రిక్ సాధించడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. మూడోసారి గెలిస్తేనే కేసీఆర్ తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా గట్టిగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది.